సో రైట్, ఇక ప్రస్తుతం మనతో పాటు అయితే మహిళా కాంగ్రెస్ కంటెస్టెంట్ ఉన్నారు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్. సో మేము ఒక్కసారి మనం హిట్ టీవీ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. మేడం చెప్పండి, అసలు బతుకమ్మ కుంట పనులు ఎలా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది? ఇది గత 30 సంవత్సరాలుగా మా హనుమంతన్న గారి కళ అండి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అంబర్పేట ఆడపడుచుల కష్టాన్ని ఆయన గ్రహించి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విషయం పైన బతుకమ్మ కుంట కబ్జాకి గురి అయితే దాని మీద పోరాటం చేసి ఎట్టకేళ్ళకి ఆయన కళ ఈరోజు సాకారం అవుతుంది. ఆయన ద్వారా మా ఆడపడుచులందరికీ కూడా కళ సాకారం అవుతుంది. ఎందుకంటే ఇంత ముందుకు మేము గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మనం బతుకమ్మ పండుగను చేసుకుంటాం మహిళలందరూ కూడా కలిసి. అలాంటి బతుకమ్మ పండుగకి మాకు ఆటంకం కలిగింది 35 సంవత్సరాలు కూడా కబ్జాకి గురి కావడం వల్ల. ఈ బతుకమ్మ కుంటని మాకు రికవరీ చేసి ఇచ్చినందుకు మా హనుమంతన్న గారి కళ సాకారం అయినందుకు మా అందరికీ కూడా మహిళలకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా మహిళలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒకటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా ఈ యొక్క మాకు బతుకమ్మ కుంటని కబ్జా నుంచి విముక్తి చేసి మాకు రికవరీ చేసి మళ్ళీ పునర్నిర్మించడం కూడా హైడ్రా ద్వారా జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి కానీ మరియు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి, మా ఇక్కడ హనుమంతన్న గారికి కానీ, మా ఇన్ఛార్జ్ ఇక్కడ రోహిన్ రెడ్డి గారు తనకి అందరికీ కూడా మా యొక్క మహిళల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం ఇక్కడ 25 తారీఖున రీఓపెనింగ్ అవుతుందని చెప్పేసి అయితే మనకు అఫీషియల్ గా అయితే రావడం జరిగింది. మరి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? అసలు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది, ఆడబిడ్డలందరూ ఆటపాటలతో జరుపుకుంటారు అని చెప్పేసి అయితే మనకు మనం అనిపిస్తుంది, చూస్తేనే తెలిసిపోతుంది. సో అసలు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక 4 నెలల క్రితం మేము ఇక్కడ ఒక భూమి పూజ చేసినామండి హైడ్రా ద్వారా. మేము చేసి 4 నెలలు అవుతుంది. మీరే అర్థం చేసుకోవాలి, 4 నెలల్లో మాకు మొత్తం రికవరీ చేసి ఇచ్చారు. మాకు ఆ రోజే చెప్పారు రంగనాథన్ గారు, ఇక్కడ మీకు ఈసారి బతుకమ్మ కుంట మీకు రెడీ అవుతుంది, మీరు బతుకమ్మలు ఇందులోనే వేయాలి అనేది ఒకటి చెప్పారు. మన పండుగ రానే వచ్చిందండి. ఎంతో ఎదురు చూస్తున్నారు మహిళలు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒక ఈ దేవి నవరాత్రులు 9 రోజుల గురించి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా 9 రోజులు బతుకమ్మని పేర్చి మరి 9 రోజులు కూడా బతుకమ్మని 9 రకాలుగా కొలుచుకుంటారు కాబట్టి, గౌరమ్మని చేస్తారు, గౌరమ్మని కొలుచుకుంటారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ 26వ తేదీ రోజు ఇది శంకుస్థాపన ఉందండి, అంటే ఓపెనింగ్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవుతుంది. అది ఎప్పుడెప్పుడు అవుతుందా అని అందరం కూడా మహిళలం ఎదురు చూస్తున్నాము. దానికి తగ్గట్టే మాకు హైడ్రా ద్వారా కూడా మాకు పనులు అన్ని కూడా చురుకున జరుగుతున్నాయి. మీరే చూసుకుంటే 4 నెలల క్రితం ఇక్కడ అంతా కూడా చెట్లు పుట్లు ఉండే, అవన్నీ తీసేసి ఇప్పుడు మాకు ఇట్లాంటి నీటితో కూడిన పాండ్ని మరియు వాకింగ్ ట్రాక్ని మరియు ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళకి పార్కు, వాళ్ళకి ఆడుకోవడానికి పార్కు, జిమ్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా చేకూర్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాదాపు 5 నెలల నుంచి అయితే ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి, ఏప్రిల్ నుంచి. అసలు ఇప్పటిదాకా రావడం అంటే చాలా గ్రేట్ ఇష్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు తెలంగాణలో. సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కుంట అంటే కుప్పలాగా కొండలాగా పెరిగిపోయినటువంటి చెత్త చెదారాన్ని 100 లారీలతో తీసేసినటువంటి ఈ చెత్త చెదారము చుట్టుపక్కల సుమారుగా 16 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కుంటని రాను మరి మాయమైపోయి 5.5 ఎకరాలకు ఏడుండే బతుకమ్మ కుంట ఏడికొచ్చింది అన్నట్టు. ఈరోజు ఏదేమైనా మిగిలిన దాన్నైనా కాపాడుకోవాలి. మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ, బోనాలు, ఈ రెండుటిని మనం కాపాడుకొని ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలబడాలనేది ఒక ముఖ్య ధ్యేయంగా మన ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ప్రతి మహిళ గర్వంగా తలెత్తుకొని ఉండాలి అని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరి విఎస్ హనుమంతరావు గారు దీన్ని గత 35 ఏళ్లుగా కొట్లాడుతుంటే సాధ్యం కానటువంటి పనిని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా యావత్ తెలంగాణ ప్రజల తరఫున మీరు అనొచ్చు, ఇది ఒక్క కుంటతో తెలంగాణ ప్రజలకు సరిపోతుందా మేడం అనొచ్చు. ఇది మొదలు, చివరి ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఇదొక ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం మొత్తం రేపు పొద్దున్న దీన్ని ముఖ్యమంత్రి గారి కమలాల చేత మరి ఇనాగరేషన్ చేసిన తర్వాత అందరూ చూస్తారు. ఇలాంటిదే మాకు కూడా మా చుట్టుపక్కల వాతావరణం పొల్యూడ్ కాకుండా మాకు కూడా ఇలాంటివే ఉండాలి. గతంలో కబ్జాలు అయినటువంటి ఏ చెరువులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడి
పర్యావరణాన్ని కూడా కాపాడాలి అని అందరూ ముందుకొస్తారనేది నాకున్నటువంటి 6th సెన్స్ అయితే చెప్తోంది. ఎందుకంటే వచ్చిన వర్షాలు వస్తుంటే చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలనంటే వర్షం వచ్చినప్పుడు 1 గంట పడుతుంది. ఆ అవస్థ నుండి వ్యవస్థని మార్పు చేయాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద రకరకాలుగా ఇబ్బంది పెట్టి ప్రతిపక్షం ఎన్నో సోషల్ మీడియా ద్వారా దాడులు చేసినటువంటి విషయం మనం గమనించడం. ఏది ఏమైనా హైడ్రాకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఇలాంటి అక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ రోజు కోసం కాదు, నాకేం పోయేది ఉన్నది, నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉండొచ్చు, కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచన తలుచుకొని నేను చేస్తున్నాను తప్పించి, లేకపోతే నేను ఇవన్నీ హైడ్రాలు నాకు అవసరం లేదు, నేను వచ్చిన బిందాస్గా 15 ఏళ్ళు నేను రాజ్యం వెళ్ళిపోతా అని ఒకవేళ ముఖ్యమంత్రి గారు అలాంటి తలంపు చేసుకుంటే ఇవన్నీ అవసరం లేదు. కానీ ఒకరు చేసినటువంటి పనిని 100 ఏళ్ళు అవసరంకి వచ్చేది గుర్తు చేసుకునేటటువంటి పని చెయ్యాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఎల్లుండి నుంచి జరపబోయే బతుకమ్మ పండగల్ని ఇలాంటి చెరువులు కాపాడడం వల్ల మాకు ఎక్కడ బతుకమ్మ వేసుకోవాలనో తెలియక మురికి నీళ్ళలో పడేసి దాని పక్కన పడేసి వెళ్ళిపోతున్నటువంటిది. మరి సెలబ్రేషన్ అయితే రాష్ట్రం మొత్తం చేసుకుంటారు, దాన్ని నిమజ్జనం చేయడానికి చెరువు లేక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడినటువంటిది. ఈరోజు మొత్తం కుంట క్లీన్ చేసిన తర్వాత వచ్చిన నీళ్ళతోని ఈరోజు ఆ చెరువు నిండిందంటే ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని ఇలాగే కాపాడుకుందాం, వచ్చే జనరేషన్కి ఇది ఆదర్శంగా ఉంచుదాం. మరి చుట్టుపక్కల ఎవరైతే బతుకమ్మ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లను చేసి సుందరీకరణంగా అలంకరించినటువంటి ఈ రోజు మా ప్రభుత్వం అన్ని చోట్ల ఇదే విధంగా ఆదర్శంగా ఉంటుందని మాత్రం నాకు నమ్మకం అయితే ఏర్పడింది ఇక్కడ చూసిన తర్వాత. రాబోయే కాలానికి పొల్యూషన్ నుండి, వరదల నుండి, నీటి అంటే వర్షం వస్తే ఇండ్లు కొట్టుకుపోయి కాలనీలు కొట్టుకుపోయి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి అన్ని విధాలా నాశనం అయిపోతున్న దానికి 100 ఏళ్ల క్రితం నైజాం ప్రభుత్వంలో చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పటి వరకు మనం చేసుకోలేము. ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఈరోజు మన హైదరాబాద్లోనే 1 కోటి పైగా జనాభా నివాసం ఉంటున్నది, లక్షలాది మరి వాహనాలు తిరుగుతున్నాయి. ఈ పొల్యూషన్ నుంచి కాపాడాలి. రాబోయే జనరేషన్కి ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది, ఇంకా ట్రావెలింగ్ ఎక్కువైపోతుంది, ఇంకా వాహనాలు పెరిగిపోతాయి. మరి ఇప్పుడే ఒక గల్లీలో నుంచి వాహనం పోవాలంటే బయటకి గంటల తరబడి టైం పడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఉద్దేశం చూసుకొని రేవంత్ రెడ్డి గారు దీన్ని హైడ్రానే కానివ్వండి, 4th సిటీనే కానివ్వండి, RRRనే కానివ్వండి, అన్ని విధాల ఒక కొత్త సిటీని, కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మేడం, అయితే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు అయితే 25న రీఓపెనింగ్ కాబోతుంది అని చెప్పేసాను. ఆ రోజు ఎలా సంబరాలు ఉండబోతున్నాయి? 25 కదమ్మా, 21 వరంగల్లో ప్రారంభమైనటువంటి ఈ సంబరాలు 10 రోజుల పాటు అంటే 30 తారీఖు వరకు రాష్ట్రం మొత్తం గ్రామాన, పట్టణాన, మండలాన, నియోజకవర్గాలు, హైదరాబాద్ మహానగరం వరకు అత్యద్భుతంగా అన్ని ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం తీసుకోబోతోంది. అంటే కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ రైల్వే స్టేషన్లు కానీ, పోలీస్ స్టేషన్, అది బస్ స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ప్రతి చోట మన తెలంగాణ సాంప్రదాయాన్ని అక్కడ చూపించే ప్రయత్నం కాదు, అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఎల్లుండి నుంచి జరుగుతున్నాయి. ఈ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణమే ఉంటది ప్రతిరోజు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.